Hello friends, welcome to my channel Swarup Tech. నేను ఈ వీడియోలో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ టాపిక్ గురించి చెప్పబోతున్నాను. అయితే ఏపీ సెట్లో మనకి ఫిజిక్స్ నుంచి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నుంచి 2 మార్క్స్ 2 బిట్స్ అయితే వస్తాయి. చూడండి, మనకి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నుంచి అయితే ఇది మనకి సిలబస్. ఫిజికల్ క్వాంటిటీ వచ్చేసి ఫండమెంటల్ అండ్ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ గురించి మనకి బిట్స్ అయితే అడుగుతారు. తర్వాత వచ్చేసి యూనిట్స్లో వచ్చేసి ఫండమెంటల్ అండ్ డెరైవ్డ్ యూనిట్స్ గురించి అయితే వస్తాయి. తర్వాత వచ్చేసి ఎస్ఐ యూనిట్స్ నుంచి మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ ఇన్ ఎస్ఐ యూనిట్స్. తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్ అయితే మనకి ఇంపార్టెంట్. అయితే నేను ఈ వీడియోలో కంప్లీట్గా యూనిట్స్ గురించి అయితే చెప్తాను. తర్వాత డైమెన్షన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అయితే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఈ వీడియోలో అయితే యూనిట్స్కి సంబంధించి అయితే కంప్లీట్ చేస్తాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ ఫిజికల్ క్వాంటిటీస్ గురించి అయితే చూద్దాం ఈ వీడియోలో మనం. Physics is a branch of science which deals with the study of nature and natural phenomena. నేచర్లో ఉన్నటువంటి వాటి గురించి మనం స్టడీ చేయడాన్నే ఫిజిక్స్ అని అంటాం. ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఫిజిక్స్ ఇంక్లూడ్స్ హీట్, లైట్, సౌండ్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. ఏవైతే మనకి హీట్, లైట్, సౌండ్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అనేటువంటి ఉంటాయో వాటి గురించి మనం స్టడీ చేయడాన్నే ఈ ఫిజిక్స్ అని చెప్తాం. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ క్వాంటిటీస్. ఆల్ క్వాంటిటీస్ దట్ కెన్ బి మెజర్డ్ ఆర్ కాల్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఏవైతే క్వాంటిటీస్ మనం మెజర్ చేయగలుగుతామో వాటన్నిటిని కూడా ఫిజికల్ క్వాంటిటీస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్. ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి ఉన్నటువంటి డిస్టెన్స్ ని మెజర్ చేయగలుగుతాం, దాన్ని ఫిజికల్ క్వాంటిటీగా చెప్తాం. స్పీడ్, ఒక వెహికల్ యొక్క స్పీడ్ ని అయితే మనం చెప్పగలుగుతాం, దాన్ని ఒక ఫిజికల్ క్వాంటిటీగా చెప్పగలుగుతాం. మాస్, ఫోర్స్, ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనకి ఫిజికల్ క్వాంటిటీస్. చూడండి, టైప్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఫిజికల్ క్వాంటిటీస్ లో కూడా మనకి ఫర్దర్ 2 టైప్స్ అనేటువంటివి ఉంటాయి. అవి ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఫండమెంటల్ క్వాంటిటీ. ఇదైతే ఈ యొక్క క్వాంటిటీస్ అయితే విచ్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ అదర్ ఫిజికల్ క్వాంటిటీస్ అన్నమాట. ఇన్ మెకానిక్స్, మాస్, లెంత్ అండ్ టైమ్ ఆర్ ఫండమెంటల్ క్వాంటిటీస్ అన్నమాట. ఇవి ఏవైతే ఉన్నాయో మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ అయితే తీసుకోండి, దాని యొక్క మాస్ అనేటువంటిది వేరే ఫ్యాక్టర్ మీద కానీ డిపెండ్ అనేటువంటిది అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కి ఒక డిస్టెన్స్ తీసుకున్నారంటే దాని యొక్క డిస్టెన్స్ అనేటువంటిది వేరే ఏ ఫ్యాక్టర్ మీద కూడా డిపెండ్ అవ్వదు. టైం అనేటువంటిది కూడా వేరే యొక్క ఏ ఫ్యాక్టర్ మీద కానీ వేరే క్వాంటిటీ మీద కానీ డిపెండ్ అవ్వదు. అందుకే వీటిని ఫండమెంటల్ క్వాంటిటీస్ గా చెప్పుకుంటాం, విచ్ ఆర్ ఇండిపెండెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి డెరైవ్డ్ క్వాంటిటీ. ద క్వాంటిటీ విచ్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్ ఈజ్ ఎ డెరైవ్డ్ క్వాంటిటీ. ఏవైతే క్వాంటిటీస్ ఉంటాయో ఫండమెంటల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అయి డెరైవ్ చేయబడతాయి, వాటినే మనకి డెరైవ్డ్ క్వాంటిటీస్ గా చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఒక రెక్టాంగిల్ తీసుకున్నట్టయితే దీని యొక్క ఏరియాని మనం మెజర్ చేయాలంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ గా తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ లెంత్ ని మనం మల్టిప్లై చేసినట్టయితే ఈ యొక్క రెక్టాంగిల్ యొక్క ఏరియా అనేటువంటిది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో విచ్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీస్ అన్నమాట. స్పీడ్
స్పీడ్ అనేటువంటిది మనం ఎలా మెజర్ చేయగలమంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కి ఒక వెహికల్ అనేటువంటిది ట్రావెల్ చేసినట్టయితే దీని యొక్క డిస్టెన్స్ ని విత్ రెస్పెక్ట్ టు టైం తీసుకున్నట్టయితే దాన్ని స్పీడ్ గా మనం చెప్తాం. ఇది కూడా మనకి డెరైవ్డ్ క్వాంటిటీ కిందకి వస్తుంది. చూడండి, నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ యూనిట్. ద నౌన్ ఫిక్స్డ్ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ కాల్డ్ యూనిట్. ఆర్ దీన్ని ఇంకో విధంగా ఎలా చెప్పుకోవచ్చు అంటే ద క్వాంటిటీ యూజ్డ్ యాజ్ స్టాండర్డ్ ఫర్ మెజర్మెంట్ ఈజ్ కాల్డ్ యూనిట్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక డిస్టెన్స్, ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ కి డిస్టెన్స్ ని మెజర్ చేయాలి అంటే ఒక యూనిట్ ని అయితే మనం ఫాలో అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీటర్స్ గా తీసుకుందాం. ఎక్కడైనా కానీ మనకి ఈ మీటర్స్ అనేటువంటివి తీసుకుంటారు. మీటర్స్ కానీ కిలోమీటర్స్ కానీ ఈ విధంగా తీసుకోబడతాయి. దాన్ని మనం పర్టికులర్ యూనిట్ అని చెప్తాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, వెన్ వి సే ద లెంత్ ఆఫ్ ద క్లాస్ రూమ్ ఈజ్ 8 మీటర్స్. ఒక క్లాస్ రూమ్ తీసుకున్నట్టయితే దాని యొక్క లెంత్ అనేటువంటిది 8 మీటర్స్. వి కంపేర్ ద లెంత్ ఆఫ్ క్లాస్ రూమ్ విత్ స్టాండర్డ్ క్వాంటిటీ ఆఫ్ లెంత్ కాల్డ్ 8 మీటర్స్. కాల్డ్ మీటర్స్ అన్నమాట. మీటర్స్ ఒక యూనిట్ తో అయితే మనం దాన్ని రిప్రజెంట్ చేస్తున్నాం, దాన్ని 8 మీటర్స్ గా చెప్పుకుంటాం. చూడండి, ఇక్కడ Q is equal to N into U అనమాట. ఏదైతే ఫిజికల్ క్వాంటిటీ అంటే లెంత్ అనేటువంటిది మనకి ఫిజికల్ క్వాంటిటీ, లెంత్ ఆఫ్ క్లాస్ రూమ్. న్యూమెరికల్ వాల్యూ వచ్చేసి 8, యూనిట్ వచ్చేసి మనకి మీటర్స్. ఈ విధంగా చెప్పుకుంటాం. Q is equal to N into U అనమాట. where Q is equal to physical quantity, N is equal to numerical value, U is equal to standard unit. The known fixed physical quantity is called unit అనమాట. చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ అయితే మాస్ ఆఫ్ స్టూల్ వచ్చేసి 15 kgs గా చెప్పుకుంటాం. ఒక స్టూల్ ని తీసుకున్నట్టయితే మనం దీని యొక్క మాస్ అనేటువంటిది 15 kgs గా అనుకోండి. అయితే ఇక్కడ మాస్ అనేటువంటిది ఫిజికల్ క్వాంటిటీ అన్నమాట. ఇక్కడ 15 అనేటువంటిది న్యూమెరికల్ వాల్యూ, కేజీ అనేటువంటిది స్టాండర్డ్ యూనిట్ అన్నమాట. మీన్స్ మాస్ ఆఫ్ స్టూల్ ఈజ్ 15 times ఆఫ్ నౌన్ క్వాంటిటీ, దట్ కేజీ అన్నమాట. నౌన్ క్వాంటిటీ. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్టాండర్డ్ యూనిట్. స్టాండర్డ్ యూనిట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసినట్టయితే ఏ యూనిట్ సెలెక్టెడ్ ఫర్ మెజరింగ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ షుడ్ హ్యావ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్. ఏదైతే మనం ఒక ఫిజికల్ క్వాంటిటీని మెజర్ చేయడానికి యూనిట్ ని తీసుకుంటామో దానికి ఫాలోయింగ్ ప్రాపర్టీస్ అనేటువంటి కలిగి ఉంటాయి. ఇట్ షుడ్ బి వెల్ డిఫైన్డ్, దట్ ఇట్స్ కాన్సెప్ట్ షుడ్ బి క్లియర్. ఇది వెల్ డిఫైన్ చేయబడి ఉంటుంది, క్లియర్ గా ఉంటుంది. ఇట్ షుడ్ నాట్ చేంజ్ విత్ చేంజ్ ఇన్ ఫిజికల్ కండిషన్స్ లైక్ టెంపరేచర్, ప్రెజర్, స్ట్రెస్. ఏదైతే మనం యూనిట్ తీసుకుంటామో అది వేరే వాటి మీద డిపెండ్ అయి ఉండకూడదు. లైక్ టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల కానీ దీని వల్ల చేంజెస్ రాకూడదు, ప్రెజర్ డిఫరెన్స్ వల్ల కానీ చేంజెస్ అనేటువంటి కలగకూడదు, స్ట్రెస్ అనేటువంటి వాటిలో కూడా చేంజెస్ అనేటువంటి కలిగి ఉండకూడదు. ఇట్ షుడ్ బి సూటబుల్ ఇన్ సైజ్, neither too large nor too small. ఏదైతే మనం యూనిట్ రిప్రజెంట్ చేస్తామో అది సైజ్ అనేటువంటి చిన్నగా ఉండాలి, సూటబుల్ సైజ్ లో ఉండాలి, పెద్దగా ఉండకూడదు, మరీ చిన్నగా కూడా ఉండకూడదు. ఇట్ షుడ్ నాట్ చేంజ్ విత్ ప్లేస్ ఆర్ టైం. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఇది యూనిట్ అనేటువంటిది మారకూడదు, ఒక టైం నుంచి ఇంకో టైం కూడా మారకూడదు, యూనిట్ అనేటువంటి చేంజ్ అవ్వకూడదు. ఇట్ షుడ్ బి రీప్రొడ్యూసబుల్. మళ్ళీ కూడా దీన్ని ప్రొడ్యూస్ చేయగలగాలి, మళ్ళీ కూడా యూజ్ చేయగలగాలి. ఇట్ షుడ్ బి ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్. ఆ యూనిట్ ఏదైతే యూజ్ చేస్తామో మనం అదంతా ఇంటర్నేషనల్ గా కూడా యాక్సెప్ట్ చేయగలగాలి.
చూడండి క్లాసిఫికేషన్ ఆఫ్ యూనిట్స్. యూనిట్స్ మనకి ఫర్దర్ క్లాసిఫికేషన్ చూద్దాం. యూనిట్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 categories. ఫండమెంటల్ యూనిట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఫండమెంటల్ యూనిట్స్. యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ యూనిట్స్. ఏవైతే మనకి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయో వాటికి ఉండేటువంటి యూనిట్స్ మనం ఫండమెంటల్ యూనిట్స్ గా చెప్పుకుంటాం. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటి? మనకి మాస్ వస్తుంది, టైం వస్తుంది, ఇవి మనకి ఫండమెంటల్ అన్నమాట. లెంత్ వస్తుంది, ఈ మూడు కూడా మనకి ఫండమెంటల్. చూడండి మాస్, లెంత్, టైం, ఇవి మనకి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. అయితే వీటి యొక్క ఫండమెంటల్ యూనిట్స్ వచ్చేసి చూడండి, మాస్కి వచ్చేసి కేజీ, గ్రామ్, పౌండ్స్ వస్తుంది. లెంత్కి వచ్చేసి మీటర్, సెంటీమీటర్, ఫుట్ వస్తుంది. టైంకి వచ్చేసి మనకి స్టాండర్డ్ సెకండ్స్ ఓన్లీ. ఫండమెంటల్ యూనిట్ వచ్చేసి సెకండ్ అనమాట. తర్వాత వచ్చేసి మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ యూనిట్స్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి డెరైవ్డ్ యూనిట్స్. The units of derived physical quantity are called derived units. ఏవైతే మనం derived physical units గా ముందు ఏవైతే చెప్పుకున్నామో ఏరియా ఇలాంటి వాటి యొక్క యూనిట్స్ మనం derived units గా చెప్పుకుంటాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా అండ్ స్పీడ్ చూద్దాం. ఏరియా వచ్చేసి లెంత్ ఇంటూ బ్రెడ్త్ గా చెప్పుకున్నట్టయితే లెంత్ ఇంటూ లెంత్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక రెక్టాంగిల్ తీసుకున్నట్టయితే దీని యొక్క లెంత్ వచ్చేసి ఎల్ అనుకోండి, బ్రెడ్త్ వచ్చేసి ఎల్ అనుకోండి. ఎల్ ఇంటూ ఎల్ వచ్చేసి ఎల్ స్క్వేర్ గా వస్తుంది మనకి దీని యొక్క ఏరియా. స్పీడ్ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కి మనం వెళ్ళినటువంటి డిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు టైం అయితే ఎల్ బై టైం వచ్చేసి దీని యొక్క డెరైవ్డ్ యూనిట్ ఎల్ బై టీగా చెప్పుకుంటాం మనం సింపుల్ గా. టీగా చెప్పుకుంటాం. ఇది వచ్చేసి ఎల్ స్క్వేర్. దీని యొక్క డెరైవ్డ్ యూనిట్ వచ్చేసి ఎల్ స్క్వేర్ గా చెప్పుకుంటాం. System of units. For measurement of physical quantities, the following systems are commonly used. CGS system. మనకి మెజర్మెంట్ కోసం ఫాలోయింగ్ సిస్టమ్స్ ఆఫ్ యూనిట్స్ అనేటువంటివి కామన్ గా యూజ్ చేయబడతాయి. ఫస్ట్ వన్ వచ్చేసి దీంట్లో సిజిఎస్ సిస్టమ్ అన్నమాట. ఇన్ ద సిస్టమ్ ద యూనిట్ ఆఫ్ లెంత్, మాస్ అండ్ టైం. మనకి ఇవి ఫస్ట్ ఫిజికల్ క్వాంటిటీస్ అన్నమాట. వీటి యొక్క యూనిట్స్ వచ్చేసి సిజిఎస్ సిస్టమ్ లో సెంటీమీటర్, గ్రామ్ అండ్ సెకండ్స్ గా తీసుకుంటాం. సిజిఎస్ సిస్టమ్ లో సిజిఎస్ అంటేనే మనకి గుర్తు పెట్టుకోవచ్చు సెంటీమీటర్, గ్రామ్, సెకండ్. చూడండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ ద సిస్టమ్ ద యూనిట్ ఆఫ్ లెంత్, మాస్ అండ్ టైం కి వచ్చేసి ఎఫ్పిఎస్ మీన్స్ ఫుట్, పౌండ్ అండ్ సెకండ్. లెంత్ యొక్క యూనిట్స్ వచ్చేసి ఫుట్ గా తీసుకుంటాం. మాస్ యొక్క యూనిట్స్ వచ్చేసి పౌండ్ గా తీసుకుంటాం. అండ్ టైం యొక్క యూనిట్ వచ్చేసి సెకండ్ గా తీసుకుంటాం, ఎఫ్పిఎస్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంకేఎస్ సిస్టమ్. ఇన్ దిస్ సిస్టమ్ ద యూనిట్ ఆఫ్ లెంత్ వచ్చేసి కిలోగ్రామ్ గా తీసుకుంటాం. మాస్ వచ్చేసి లెంత్ వచ్చేసి మీటర్ గా తీసుకుంటాం. మాస్ వచ్చేసి కిలోగ్రామ్ గా తీసుకుంటాం. టైం వచ్చేసి సెకండ్స్ గా తీసుకుంటాం. మనకి టైం కి వచ్చేసి సెకండ్స్ అనేటువంటిది స్టాండర్డ్. ఏ యూనిట్ లో అయినా కూడా మనకి ఏ సిస్టమ్ లో అయినా కూడా సెకండ్స్ ఏ ఉంటుంది. ఇక్కడ లెంత్ కి మాస్ కి మనకు మారుతూ ఉంటుంది. లెంత్ కి వచ్చేసి ఇక్కడ మీటర్స్ లో తీసుకున్నాం, మాస్ కి వచ్చేసి కిలోగ్రామ్స్ లో తీసుకున్నాం. ఎస్ఐ సిస్టమ్ ఇది మనకి స్టాండర్డ్ సిస్టమ్ అనమాట. ఈ ఎంకే సిస్టమ్ ఏదైతే ఉందో ఫర్దర్ గా ఎక్స్టెండెడ్ వర్షన్ అనమాట ఈ ఎస్ఐ సిస్టమ్. దిస్ సిస్టమ్ ఈజ్ an improved and extended version of MKS system of units. It is called International System of Unit. చూడండి ఈ ఎంకేఎస్ సిస్టమ్ ఏదైతే ఉందో మనకి దాని యొక్క ఇంప్రూవ్డ్ వర్షన్ అనమాట ఇది.
ఇట్ ఈస్ కాల్డ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్. ఇది మనకి స్టాండర్డ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ అనమాట యూనిట్స్ కి. చూడండి, విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద త్రీ ఫండమెంటల్ క్వాంటిటీస్ లైక్ మాస్, లెంత్ అండ్ టైమ్ were not sufficient as many other quantities like electrical current, heat, etc. were introduced. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ మనకి ఇవి ఏవైతే ఫండమెంటల్ యూనిట్స్ ఉన్నాయో మాస్, లెంత్ అండ్ టైమ్ అనేటువంటివి సరిపోలేదు వేరే యొక్క క్వాంటిటీస్ మెజర్ చేయడానికి. సో మనకు ఫర్దర్ గా వాటి కోసం సపరేట్ గా మనకు కొన్ని యూనిట్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. Therefore, more fundamental units in addition to the units of mass, length and time are required. దానివల్ల ఇవే కాకుండా మనకి ఫర్దర్ యూనిట్స్ అంటూ కావాల్సి వచ్చింది. ఎంకే సిస్టమ్ వాజ్ మోడిఫైడ్ విత్ అడిషనల్ ఆఫ్ 4 ఫండమెంటల్ క్వాంటిటీస్ అండ్ 2 సప్లిమెంటరీ క్వాంటిటీస్ అనమాట. అవి ఏంటివి అనేది చూద్దాం మనం. చూడండి, ఇవైతే మనకి ఫండమెంటల్ యూనిట్స్. ఈ ఫస్ట్ అయితే మనం ఫండమెంటల్ యూనిట్స్ గా ఈ మూడే చెప్పుకుంటాం. ఫర్దర్ మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్రూవ్ కావడం వల్ల మనకి ఇవి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, ఇవి మనకి ఫండమెంటల్ యూనిట్స్ ఈ మూడు అయితే. తర్వాత ఫర్దర్ ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ని మెజర్ చేయడానికి 4 యూనిట్స్ అయితే వచ్చాయి. చూడండి, టైంకి వచ్చేసి కెల్విన్, టైం వచ్చేసి కెల్విన్స్ లో మెజర్ చేస్తాం మనము. తర్వాత ఎలక్ట్రికల్ కరెంట్ వచ్చేసి ఆంపియర్స్ లో. తర్వాత ల్యూమినియస్ ఇంటెన్సిటీ వచ్చేసి క్యాండిలాతో. తర్వాత క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ వచ్చేసి మోల్స్ తో. ఇవి మనకి ఫర్దర్ యూనిట్స్ అన్నమాట ఈ యొక్క ఫిజికల్ క్వాంటిటీస్. చూడండి, మీటర్స్ ని వచ్చేసి సింబల్ ఎం తో రిప్రజెంట్ చేస్తాం, కిలోగ్రామ్స్ ని కేజీ, తర్వాత సెకండ్స్ వచ్చేసి ఎస్ తో, కెల్విన్స్ వచ్చేసి కే తో, ఆంపియర్స్ వచ్చేసి క్యాపిటల్ ఏ, క్యాండిలా వచ్చేసి సిడి, మోల్ వచ్చేసి ఎంఓఎల్. చూడండి, టేబుల్ ఆఫ్ సప్లిమెంటరీ యూనిట్స్. ప్లేన్ యాంగిల్ అయితే మనం రేడియన్స్ తో, ప్లేన్ యాంగిల్ యొక్క ఫిజికల్ క్వాంటిటీని అయితే రేడియన్స్ తోటి మనం మెజర్ చేస్తాం. తర్వాత సాలిడ్ యాంగిల్స్ వచ్చేసి స్టెరాడియన్ తోటి మనం మెజర్ చేస్తాం యూనిట్స్. అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్ అయితే చూద్దాం. ఇట్ ఈస్ కోహరెంట్ సిస్టమ్ ఆఫ్ యూనిట్ that the derived units of a physical quantities are easily obtained by multiplication or division of fundamental units. It is a rational system of units that it uses only one unit for one physical quantity. Joule for one physical quantity. Joule is unit for all type of energies. చూడండి, రేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అన్నమాట. ఇక్కడ మనం జోల్ అనేటువంటిది ఎనర్జీస్ టైప్స్, డిఫరెంట్ టైప్స్, హీట్, లైట్, మెకానికల్, వీటన్నిటికి కూడా మనం జోల్నే తీసుకుంటాం యూనిట్ గా. తర్వాత ఇట్ ఈస్ ఏ మెట్రిక్ సిస్టమ్ ఆఫ్ యూనిట్ దట్ ఇట్స్ మల్టిప్లైస్ అండ్ సబ్ మల్టిప్లైస్ కెన్ బి ఎక్స్ప్రెస్ ఇన్ పవర్ ఆఫ్ 10. ఏదైతే మనకి ఎస్ఐ సిస్టంలో మనము పవర్ అనేటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జౌల్ తీసుకున్నట్టయితే ఎనర్జీ అనేది 1000 ఉందనుకోండి, దాన్ని మనం ఫర్దర్ గా ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే ఈ ఎస్ఐ యూనిట్ లో మల్టిప్లైస్ ఆఫ్ 10 అనమాట, లైక్ 10⁻³ ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తామన్నమాట ఎనర్జీని. ఎనర్జీ వచ్చేసి 10⁻³ జౌల్స్ గా మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇట్ గివ్స్ డ్యూ రిప్రజెంటేషన్ ఆఫ్ టు ఆల్ బ్రాంచెస్ ఆఫ్ ఫిజిక్స్. ఆల్ బ్రాంచెస్ ఆఫ్ ఫిజిక్స్ లో కూడా మనం ఈ విధంగానే రిప్రజెంటేషన్ చేస్తాము. ఈ యొక్క పర్టికులర్ ఎనర్జీకి ఏదైనా కానీ ఫిజికల్ క్వాంటిటీకి సేమ్ యూనిట్స్, ఒకటే యూనిట్ అనేటువంటిది ఉంటుంది. చూడండి, సమ్ ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి మనకి. ఇవి అబ్రివేషన్స్ కూడా మనకి ఈ సెట్ లో అడుగుతూ ఉంటారు. డి వచ్చేసి డెసి, సి వచ్చేసి సెంటి, ఎం వచ్చేసి మిల్లీ,
ఇవైతే మనకి సింబల్స్, ఇవి ప్రిఫిక్స్ అనమాట. న్యూ వచ్చేసి మైక్రో, ఎన్ వచ్చేసి నానో, పి వచ్చేసి పీకో, ఎఫ్ వచ్చేసి ఫెమ్టో, ఏ వచ్చేసి ఆటో. ఇవి మనకి అబ్రివేషన్స్. మల్టీప్లేయర్స్ వచ్చేసి డెసిక్ వచ్చేసి 10⁻⁻1, సెంటిక్ వచ్చేసి 10⁻⁻2, మిల్లీకి వచ్చేసి 10⁻⁻3, మైక్రోకి వచ్చేసి 10⁻⁻6, నానోకి వచ్చేసి 10⁻⁻9, పీకోకి వచ్చేసి 10⁻⁻12, ఫెమ్టోకి వచ్చేసి 10⁻⁻15, అటోకి వచ్చేసి 10⁻⁻18. చూడండి, సింబల్ వచ్చేసి డిఏ, డెకాక్ వచ్చేసి 10⁻1, హెక్టో 10⁻2, కిలో 10⁻3, మెగా 10⁻6, జిగా 10⁻9, టెరా 10⁻12, పిక్టా 10⁻15, ఎక్సా 10⁻18. ఇవైతే మనకి అబ్రివేషన్స్ చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్స్ లో కూడా బిట్స్ టైప్ లో కూడా అడుగుతూ ఉంటారు వీటిని. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అయితే ఈ వీడియో మెయిన్ గా చేయడానికి ఏంటంటే, ఎవరైతే ఈ సెట్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారో ఫైనల్ ఇయర్ లో, వాళ్ళకి ఒక టాపిక్ అనేటువంటిది, ఈ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనేటువంటిది రివైండ్ చేయడం కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ హూ ఆర్ స్టడీయింగ్ డిప్లొమా ఫస్ట్ ఇయర్. ఫిజిక్స్ కూడా ఉపయోగపడుతుంది వాళ్ళ సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం. అయితే ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ ఫర్దర్ సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.